తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. గులాబీ దళపతి రాకతో తెలంగాణ భవన్ హోరెత్తింది. జన నేతకు జేజేలు పలికారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో బీఆర్ఎస్ శ్రేణులు హోరెత్తించారు. జలద్రోహం తెలంగాణను ఆగం చేసేందుకు ముంచుకొస్తుంది. ప్రాంతేతరుడు చేస్తున్న ద్రోహానికి ప్రాంతం వాడే వంత పాడుతున్నాడు. దేశానికి పెద్దన్నలా ఉండాల్సిన కేంద్రం కూడా తెలంగాణను ముంచేసే కుట్రలో భాగమవుతుంది. అందుకే కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ సాధకుడు కేసీఆర్ మరోసారి జాతిని జాగృతం చేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ జల రక్షణ కోసం అపర భగీరథుడు కేసీఆర్ జల్ జంగ్ సైరన్ మోగిస్తున్నారు. రాష్ట్రాన్ని రక్షించాల్సిన పాలకులే తెలంగాణ పాలిట రాకాసులైన వేళ మరోసారి కేసీఆర్ ఉద్యమ సారథిగా మారనున్నారు. నదుల అనుసంధానం కోసం మోదీ, మరోవైపు మిగులు జలాల పేరుతో చంద్రబాబు, పోలవరం నల్లమల్ల పేరుతో కొత్త కుట్రలు అమలు చేస్తున్నారు. మన నీటిని కొల్లగొట్టి మన బతుకులు ఎండబెట్టే ఈ ప్రాజెక్టు మన భద్రాది రాముడి. అందుకే జల సాధన ఉద్యమం 2.0కు తెలంగాణ సై అంటుంది. ప్రాంతం వాడు చేస్తున్న ద్రోహాన్ని పాతరేసేందుకు కేసీఆర్ ఉద్యమ శంఖారావం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం ప్రారంభమైంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులు, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సమావేశంలో చర్చిస్తున్నారు. తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. గులాబీ దళపతి రాకతో తెలంగాణ భవన్ హోరెత్తింది. జన నేతకు జేజేలు పలికారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో బీఆర్ఎస్ శ్రేణులు హోరెత్తించారు. దుష్టత్రయ జలద్రోహం తెలంగాణను ఆగం చేసేందుకు ముంచుకొస్తుంది. ప్రాంతేతరుడు చేస్తున్న ద్రోహానికి ప్రాంతం వాడే వంత పాడుతున్నాడు. దేశానికి పెద్దనలా ఉండాల్సిన కేంద్రం కూడా తెలంగాణను ముంచేసే కుట్రలో భాగమవుతుంది. అందుకే కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ సాధకుడు కేసీఆర్ మరోసారి జాతిని జాగృతం చేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ జల రక్షణ కోసం అపర భగీరథుడు కేసీఆర్ జల్ జంగ్ సైరన్ మోగిస్తున్నారు. రాష్ట్రాన్ని రక్షించాల్సిన పాలకులే తెలంగాణ పాలిట రాకాసులైన వేళ మరోసారి కేసీఆర్ ఉద్యమ సారథిగా మారనున్నారు. నదుల అనుసంధానం కోసం మోదీ, మరోవైపు మిగులు జలాల పేరుతో చంద్రబాబు, పోలవరం నల్లమల్ల పేరుతో కొత్త కుట్రలు అమలు చేస్తున్నారు. మన నీటిని కొల్లగొట్టి మన బతుకులు ఎండబెట్టే ఈ ప్రాజెక్టు మన భద్రాది రాముడిని జల సమాధి చేయనుంది. అందుకే జల సాధన ఉద్యమం 2.0కు తెలంగాణ సై అంటుంది. ప్రాంతం వాడు చేస్తున్న ద్రోహాన్ని పాతరేసేందుకు కేసీఆర్ ఉద్యమ శంఖారావం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం ప్రారంభమైంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులు, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సమావేశంలో చర్చిస్తున్నారు.
రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. తెలంగాణ భవన్లో కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాసేపటి క్రితమే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా తెలంగాణకు సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అప్పుడు పాదయాత్ర ద్వారా ర్యాలీల ద్వారా కేసీఆర్ అనేక ప్రజలను చైతన్యపరచడం కావచ్చు, నిధి హక్కులను సాధించారు. రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మళ్ళీ 10 ఏళ్ల పాటు సాగునీటి రంగంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. అదే కాకుండా ఇటు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎల్లంపల్లి ఇతర ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేశారు. ఇక పాలమూరు లాంటి జిల్లాలు కూడా అటు సత్యశామలం చేశారు. అయితే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి రాష్ట్రం ఏర్పడిన దాదాపు 90% పూర్తయింది. 90 టీఎంసీల నీరు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దాన్ని 40 టీఎంసీలకే ఒప్పుకుంది. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాడు తెలంగాణ మొత్తం కూడా అటు నీళ్లు నియామకాలతో ముడిపడి ఉంది. రాష్ట్రం ఏర్పడినాక ఇప్పుడు సాగునీటి రంగం సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేశాము. కానీ మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతుంది. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ సాగునీటికి సంబంధించి తమ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తా ఉంది. కానీ ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రము దాని గురించి పట్టించుకోలేదు. ఇక్కడ నీళ్లు దోచుకెళ్తున్నా కానీ చూసుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా ఇది తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయమైన చర్య. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాల్సిందే. తెలంగాణలో జరుగుతున్న సాగునీటి రంగానికి సంబంధించిన అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా వారి హక్కులు, నీటి హక్కులు కాపాడుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు జరుగుతున్న సమావేశంలో కూడా ముఖ్య నేతలందరూ కూడా ఇది దిశానిర్దేశం చేయనున్నారు. ఖచ్చితంగా తెలంగాణకు వచ్చే సాగునీటి నీటికి సంబంధించిన ఒప్పందాలు కావచ్చు, ఇతర సంబంధించి ఎలాంటి అన్యాయం మన మీద ఉన్నదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ మీద ఉన్నదని కేసీఆర్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ ఇటు బీజేపీకి సంబంధించి తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గుర్తుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. రైతులు మళ్ళీ కాంగ్రెస్ వచ్చి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ పొలాలను ఎండబెట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా దీన్ని తిప్పుకొట్టాల్సిందని కేసీఆర్ భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే జలసాధన ఉద్యమం మరొక ఉద్యమాన్ని రూపుదాల్సిందే, మరో సమర కేంద్రం పూరించాల్సిందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ రోజు జరుగుతున్న సమావేశంలో ప్రధానంగా ఇదే విషయంపై చర్చిస్తున్నారు. ఎస్ మహేష్, చెప్పండి. అయితే తెలంగాణ ప్రజలకు రైతుల సాగునీటి సామర్థ్యంపై జరుగుతున్న అన్యాయంపై ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో పోరాటానికి సిద్ధమయ్యారు. అంటే తెలంగాణకు జల విషయంలో ఏ అన్యాయం జరిగినా ఊరుకోనన్నట్టు ఇప్పుడు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన కొత్తలోనే అటు బీఆర్ఎల్ కృష్ణా జలాలను నీటిని అప్పగించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజల్ని చైతన్యపరిచారు. ఖచ్చితంగా కృష్ణా జలాలు సంబంధించి కేఆర్ఎంబీకి అప్పగించొద్దంటూ కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో వెనక్కి తగ్గిన రేవంత్ సర్కారు దానికి వెనక్కి తగ్గింది. కాంగ్రెస్ లో కూడా ఇటు ఒక భయాన్ని పుట్టించారు. ఖచ్చితంగా తమకు జలాలకు సంబంధించి జలవనరులకు సంబంధించి తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరిగినా నేను ఖచ్చితంగా మనం ముందుండాలనేది కేసీఆర్ సంకల్పం. ఎందుకంటే సాగునీటి రంగాల ద్వారా ఇటు రైతులను అనేక రైతులకు సంబంధించి పంటలు కావచ్చు, ఇటు భూములకు సంబంధించిన భూములు కూడా సస్యశ్యామలం అవుతున్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాంటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీన్ని తిప్పి కొట్టాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు గోదావరి కావచ్చు, కృష్ణా జలాలకు సంబంధించి అన్యాయం జరుగుతున్నా కానీ వీరి జలదోపిడిని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందే అని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.